అల్లు అర్జున్ నానమ్మ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అల్లు ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ నుంచే కాదు, ఇటు రాజకీయ ప్రముఖుల నుంచి కూడా పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది. అల్లు అర్జున్ నానమ్మకి నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్భంగా కొన్ని పరిణామాలు కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా, సినీ అభిమానులందరికీ అల్లు ఫ్యామిలీ, మరోవైపు మెగా ఫ్యామిలీ, ఈ రెండు కలవడం, అందరూ ఒక చోటుకి చేరడం, మద్దతుగా నిలవడం, మెగా ఫ్యామిలీ అందరూ వచ్చి అల్లు ఫ్యామిలీకి మద్దతుగా నిలవడం ఒక ఇంట్రెస్టింగ్ పరిణామంగా ఉంటే, మరోవైపు చాలామంది రాజకీయ ప్రముఖుల నుంచి అల్లు అర్జున్కి, అల్లు అరవింద్కి, వాళ్ళ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ గారి నాయనమ్మ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. నిన్న కూడా మనం చదివి వినిపించాం, మనం క్లియర్గా చూస్తున్నాం స్క్రీన్ మీద. దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారి మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు, ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తిరిగి ప్రత్యేకంగా ఆ ట్వీట్కి కృతజ్ఞతలు చెప్పడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కండోలెన్సెస్ జగన్ గారు, వి ట్రూలీ అప్రిషియేట్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ సపోర్ట్ అంటూ ఆయన ప్రత్యేకంగా తిరిగి రిప్లై ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరంగాను, వైసీపీ కార్యకర్తలకి, అభిమానుల అందరికీ కూడా చాలా పాజిటివ్ పరిణామంగా కనిపిస్తుంది. ఇలా గతంలో మనం చూసాం, ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామం, శిల్ప తన ఫ్రెండ్ శిల్ప ఫ్యామిలీకి ఆయన సపోర్ట్గా నిలవడం అల్లు అర్జున్, మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండడం, జనసేన అధినేత అయి ఉండడం, కూటమిలో కలిపి ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో అదే ఫ్యామిలీకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నాయకుడికి మద్దతుగా నిలబడడం పట్ల చాలా పెద్ద గందరగోళమే జరిగింది. అప్పుడు ఇరు కుటుంబాల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయని అప్పుడు నాగబాబు చేసినటువంటి పోస్ట్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో నాగబాబు కూడా మనవాడు కాదు, అంటే మనతోనే ఉండి మనకి మద్దతుగా లేనివాడు మనవాడు కాదు, బయటవాడైనా సరే మనతో ఉన్నవాడే మనవాడు అంటూ అప్పుడు పోస్ట్ చేయడం మనం చూసాం. ఇలా కొంత గ్యాప్ కనిపించింది, బయట కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత కూడా అల్లు అర్జున్కి ఎప్పుడూ వైసీపీ కార్యకర్తలు మద్దతుగానే వస్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ నాయకుడికి ఆయన మద్దతుగా ఉండడం వల్ల అల్లు అర్జున్కి కూడా వైసీపీ కార్యకర్తల నుంచి ఒక రకమైనటువంటి మద్దతు ఎప్పుడూ కనిపించింది మనకి. గతంలో ఆయన మీద కేసు నమోదైన సందర్భంగా కూడా వైసీపీ నాయకులు చాలామంది రెస్పాండ్ అయ్యారు, జగన్ కూడా ఆ టైంలో రెస్పాండ్ అయ్యారు. ఇలా ఒక మద్దతు కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబం బాధలో ఉన్న సమయంలో ఆయనకు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఒక చూస్తున్నాం, ఒక ట్వీట్ మనం చూసాం. ఆయన్ని ఓదారుస్తూ మేము మద్దతుగా ఉన్నామని చెప్తూ వచ్చినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా తిరిగి మళ్ళీ పర్టికులర్గా అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వడం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా మారింది. చాలామంది విష్ చేస్తూ ఉంటారు, చాలామంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ విష్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వరు కదా. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మళ్ళీ రిప్లై ఇవ్వడం వల్ల ఆయనకి థ్యాంక్స్ చెప్తూ కొంత వైసీపీ అభిమానుల్లో ఈ విషయం గురించి ఆసక్తిగా మారిందని చెప్పడంలో తప్పులేదు, ఆసక్తిగా మారింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ పరంగా కూడా కొంత చర్చ జరిగింది. అంటే మొదటి నుంచి అల్లు అర్జున్కి మంచి చెడు విషయాల్లో కొంత వైసీపీ యాంగిల్ అనేది ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన కుటుంబం బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన కండోలెన్సెస్ తెలియజేశారు. ఆ సందర్భంగా ఇప్పుడు అల్లు అర్జున్ తిరిగి మళ్ళీ థ్యాంక్స్ చెప్పడం, అందరికీ చెప్పకపోయినా కొంతమందికి, చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు మాత్రమే చెప్తారు. అందులోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ థ్యాంక్స్ చెప్పడం వల్ల ఇది కొంత చర్చనీయాంశంగా మారింది. రవిచంద్ర ఉన్నారు, మా ప్రతినిధి రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. రవిచంద్ర, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అంటే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం అనేది కొంత ప్రత్యేకంగా అనిపించింది చాలామందికి, వైసీపీ అభిమానులకు కూడా అది కొంత స్పెషల్, ఇటు అల్లు అభిమానులకైనా సరే. ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేసిన ప్రతి వాళ్ళకి ఆయన ఏం రిప్లై ఇవ్వరు కదా, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్కి ఆయన రిప్లై ఇవ్వడం అనేది కొంత ప్రత్యేకంగా పరిణామంగా చాలామంది చూస్తున్నారు. సో మనం ఎలా చూడవచ్చు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నందు, నిన్న మాట్లాడుకున్నాము. అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కొంత కలకలం రేపిందని చెప్పుకోవాలి.
వైసీపీ శ్రేణుల్లో కావచ్చు, అల్లు అర్జున్ అభిమానుల్లో కావచ్చు ఒక వైసీపీ ఫ్లేవర్ ఉంది అనే యాంగిల్ అయితే వచ్చింది. ప్రేక్షకులకు కూడా అందరికి కూడా దాదాపుగా గత ఎన్నికల సమయంలో కూడా ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తున్న తన మిత్రుడికి ప్రచారం చేయడానికి వెళ్ళటం, ఆ తర్వాత కేసులు నమోదవటం, ఆ గందరగోళం అంతా చూశాము. ఆ దశలో వైసీపీ శ్రేణులందరూ కూడా అల్లు అర్జున్ కి కొంత సపోర్ట్ గా నిలిచారు, ఆయనకు అండగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ కి వైసీపీ శ్రేణుల నుంచి కొంత మద్దతు అయితే ఉంది. ఆయన జనసేనకు కొంత దూరంగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ని కొంత దూరంగానే భావిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ట్వీట్ ఏదైతే ఉందో సంచలనం రేపిందనే చెప్పుకోవాలి, కొంత అందరికీ ఆలోచింప చేసింది. సో దానికి ఈ రోజు అల్లు అర్జున్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత చెప్తూ రిప్లై ఇవ్వటం అనేది కూడా, సో వాళ్ళిద్దరి మధ్య కొంత బాండింగ్ ఉంది అనేది, నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది నమస్కారం అంటారు. సో ఖచ్చితంగా ట్వీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ట్వీట్ చేశాడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయనకు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఒక ట్వీట్ చేసినప్పుడు దానికి రిప్లై ఇవ్వటం అనేది కట్టసి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే రిప్లై ఇచ్చాడా లేదా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ అయితే అల్లు అర్జున్ కి ఉందా అనేది కూడా ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ కావచ్చు, వైసీపీ అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. నందు అండ్ ఓవరాల్గా నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసాం. అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ అందరికీ సపోర్ట్, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సపోర్ట్, అందరినీ ఒక చోట చూడడంతో కొంత ఇండస్ట్రీలో చాలామంది అభిమానులకి చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఒక అవసరమైన సందర్భంలో వాళ్ళందరూ వచ్చి మద్దతుగా నిలబడడం, మెగా ఫ్యామిలీ అందరూ అల్లు ఫ్యామిలీకి నిలబడడం అనేది. గతంలో కొన్ని మాటలు వచ్చాయి కదా, వాళ్ళకి ఏదో కొన్ని విభేదాలు ఉన్నాయని, దానికి సంబంధించి మనం క్లియర్గా చూసాం. విభేదాలు ఉన్నాయి అనడానికి ఎన్నో ఆధారాలు కనిపించినాయి. సో ఇలాంటి పరిణామాలు కొంతవరకు అవి సర్దుమనడానికి ఉపయోగపడతాయి అనొచ్చు అంటారా? ఇండస్ట్రీలో ఎలా ఉంది చర్చ ఈ అంశాలకు సంబంధించి? అందుకు ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ మధ్య, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న బాండింగ్ అయితే అది విడదీయరాని అనుబంధం అనే చెప్పుకోవాలి. ఏ కష్టం వచ్చినా కూడా ఫ్యామిలీ పరంగా ఆ రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి. ఎందుకంటే ప్రొఫెషనల్ గా ఇద్దరు కుటుంబాల నుంచి కూడా యంగ్స్టర్స్ ఇద్దరు కూడా హీరోలుగా వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రొఫెషనల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. చిరంజీవి ఇప్పుడు సీనియర్ మోస్ట్ అయిపోయాడు కాబట్టి ఆయనతో ఎవరికి కంపారిజన్ ఉండదు. రామ్ చరణ్ కి బన్నీకి మధ్య పోటీ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఫ్యాన్స్ విషయంలో చూసుకోవచ్చు, కుటుంబంలో కూడా కొంత పోటీతత్వం అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా. హిట్ సినిమాలు పడాలి, స్టార్ ఇమేజ్ రావాలి, నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళాలి అనేది. సో అల్లు అర్జున్ కూడా మెగా అభిమానుల నుంచి ఆయన పక్కకు వచ్చి దాదాపుగా అల్లు ఆర్మీ అంటూ తనకు సొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. సో రామ్ చరణ్ కి మెగా ఫ్యాన్స్ ఎటు కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ కష్టం వచ్చినా కూడా రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి అంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో. చిరంజీవి అల్లు అర్జున్ నివాసానికి రావటం, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరికీ కూడా భరోసా కల్పించటం, అలాగే నాగబాబు రావటం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ ఇష్యూకి కొంత దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి. నిన్న రాత్రి వైజాగ్ లో సభ అయిపోయిన తర్వాత ఆయన హుటాహుటిన హైదరాబాద్ రావటం, అల్లు అర్జున్ నివాసానికి రావటం, అల్లు అరవింద్ కుటుంబాన్ని అందరిని కూడా ఆయన పరామర్శించడం అనేది కూడా ఏ కష్టం వచ్చినా కూడా మా రెండు కుటుంబాలు ఒకటే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నందు రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రెండు ఆసక్తికరమైనటువంటి పరిణామాలనే చెప్పాలి. ఓవైపు బాధలో ఉన్నటువంటి, తమ తీరని లోటులో ఉన్నటువంటి అల్లు కుటుంబానికి మెగా ఫ్యామిలీ అందరూ మేమున్నామంటూ మద్దతుగా నిలబడ్డం. గతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో, చాలా సందర్భాల్లో అవి బయటపడ్డాయి. పబ్లిక్గా స్టేజ్ల మీద మాట్లాడుకోవడం కానీ, నాగబాబు చేసినటువంటి కొన్ని ట్వీట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో అలాంటివి చూసాం. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రం మేమంతా ఒకటే, ఒకే కుటుంబం మేమంతా అని ఒకటిగా నిలబడడం అనేది చాలా మంచి పరిణామం, ఇండస్ట్రీకి మంచి పరిణామం, అభిమానులకి చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం అనే చెప్పాలి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు తమ కండోలెన్సెస్ చెప్తూ ఒక ట్వీట్ చేయడం, దానికి తిరిగి అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడం అనేది మరొకసారి గతంలో జరిగినటువంటి పరిణామాలను గుర్తు చేస్తూ వస్తుంది.
అంటే ఎన్నికల సందర్భంగా వైసీపీ మెంబర్కి ఆయన సపోర్ట్ చేయడం వాళ్ళ స్నేహితుడికి, ఆ సందర్భంలో జరిగినటువంటి గొడవ మనం చూసాం. జనసేన మేము చాలామంది జనసేన నుంచి ఆయన మీద చాలా పరుషంగా మాట్లాడడం కానీ, జరిగినటువంటి గొడవ కానీ, నాగబాబు చేసినటువంటి ట్వీట్ కానీ, ఇవన్నీ కూడా అప్పటి వరకు ఏదో గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అలాగే ఆయన చేసింది జనసేనకి నచ్చట్లేదు, జనసేనానికి నచ్చలేదు, జనసేనకి నచ్చట్లేదు అన్నారు. కానీ ఎప్పుడైతే నాగబాబు ట్వీట్ చేశారో అప్పుడు పూర్తిగా బయటపడ్డట్లయింది. ఒక రకంగా వాళ్ళు అగ్రెసివ్గా, కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు ఈ విషయంలో అనేది. అప్పటి నుంచి కూడా వైసీపీ నుంచి మద్దతు వస్తూనే ఉంది. ఆయన్ని గతంలో కేసు పెట్టినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తల నుంచి ఆయనకు ఆ మద్దతు లభించింది అల్లు అర్జున్కి. ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ట్వీట్ చేయడం, దానికి తిరిగి అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడం, ఈ రెండు కూడా కొంత ఆసక్తిగా మారాయి. ఇటు సినిమా ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు కలవడం వల్ల వీళ్ళందరూ సంతోషంగా ఉంటాయి, అభిమానులందరూ, సినిమా అభిమానులందరూ. రాజకీయంగా కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు? ఇలా వరుసగా ఒకరికొకరు సపోర్ట్గా నిలబడడం కానీ, వైసీపీ నుంచి ఇలాంటి ఒక మద్దతు రావడం కానీ, తిరిగి ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం కానీ, అలాగే అల్లు మెగా ఫ్యామిలీస్ ఈ సందర్భంలో ఒకరికొకరు తోడుగా ఉండడం అనే అంశాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.